ఆత్మీయంగా నీవు ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లయితే నీ ఆత్మీయ స్థితిని మాత్రమే కాదు, నీ భౌతికమైనటువంటి విషయంలో ఏ కొదవ లేకుండా ప్రభు ఈ దినం నుంచి చూసుకోబోతున్నాడండి. దీన స్థితిలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రభుని మనసారా మానక స్తుతించుకుందాము, ఆ దేవుడిని గణపరుచుకుందామండి. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. మన సహాయకుడు ఆయనే, మన కేడెం ఆయనే, మన బలం ఆయనే, మన దుర్గం ఆయనే, మన శైలం ఆయనే, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నాడని నెరవేర్చబడింది దేవుని గ్రంథములో. ఆయనను గురించే ఈ దినమున ఎక్కడ తగ్గించబడ్డావు, ఎక్కడ అవమానాల గుండా వెళ్ళావు, ఎవరి మధ్యలో నవ్వులు పాలయ్యావు, వారి మధ్యలోనే నీ దేవుడు నిన్ను తలగా నిలబెట్టబోతున్నాడు. వారికి సహాయము చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నమ్మి విశ్వసించిన వారి జీవితంలో దేవుడు తప్పక కార్యాన్ని జరిగిస్తాడు. దీన స్థితిలో జ్ఞాపకం చేసుకున్న ప్రభువు ఈ దినమున నీవు హేళన పాలవుతుంటే నిన్ను చూస్తూ మౌనంగా ఉన్నాడని ఎలా అనుకుంటున్నావు? జరగబోతున్న ప్రతి సంగతిను అబ్రహాముకు దేవుడు తెలియపరచలేదు.